పోతుల సునీత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన తాడికొండ నియోజకవర్గంలో సామాజిక సాధికారత బస్సు యాత్ర మన సోదరిమణి మరి పత్తిపాడు శాసనసభ్యురాలుగా మన జగనన్న నాయకత్వంలో దేశ చరిత్రలోనే మిగిలిపోయే విధంగా ఒక దళిత మహిళకి హోమ్ మినిస్టర్గా ఇచ్చినటువంటి చరిత్ర మన జగనన్నది. మరి అలాంటి హోమ్ మినిస్టర్గా చేసినటువంటి మన సుచరితని ఈరోజు మరి ఆమె మిన్నటువంటి నమ్మకం, ఆమె ప్రజలపైన, ఆమె ప్రజల కోసం పనిచేసే విధానం, చాలా మంచి నాయకురాలు, చాలా సౌమ్యురాలు, నిజంగా వాస్తవంగా చాలా మంచి మనసున్నటువంటి నాయకురాలు, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్లే మనస్తత్వం ఉన్నటువంటి నాయకురాలు సుచరిత గారు. మరి అలాంటి నాయకురాలు ఈరోజు ఈ తాడికొండ నియోజకవర్గానికి సమన్వయకర్తగా రావడం తాడికొండ నియోజకవర్గ ప్రజలందరి అదృష్టంగా కూడా మీరు భావించి జగనన్న ఏదైతే నమ్మకం పెట్టి ఆమెను ఇక్కడ పంపించారో మీరందరూ కూడా ఆశీర్వదించి మరి మన జగనన్నకి సుచరిత గారిని మంచి మెజార్టీతో మరి ఆమెను గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి తాడికొండ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి అన్న, ప్రతి చెల్లి, ప్రతి అక్క, ప్రతి తమ్ముడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏదైతే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, పూలే గారు కలలుగన్నటువంటి ఆశయాలను ఈరోజు మన జగనన్న అక్షరాల చేతల్లో చూసినటువంటి ముఖ్యమంత్రి. సామాజిక న్యాయం అన్న, సామాజిక సాధికారత అంటే దేశానికి ఒక రోల్ మోడల్ గా, ఒక ఆదర్శంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిజమైనటువంటి నాయకుడు మన జగనన్న. ఈ వ్యత్యాసాన్ని మన ప్రజానికమంతా కూడా గుర్తించాలి, గమనించాలి. గత పాలకులు ఏ విధంగా మనల్ని మోసం చేశారు, వంచారు, అవమానపరిచారు అనేది కూడా మనం చూడాలి. ఈరోజు మరి మాయ మాటలు చెప్తూ మనల్ని మోసం చేయాలి, దగా చేయాలని చెప్పి మన ముందుకు ఎన్నో విధాలుగా మోసం చేసి అధికారాన్ని దక్కించుకోవాలని చెప్పి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన జగనన్న ఈ 4.5 సంవత్సరాల కాలంలోనే పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతే ధ్యేయంగా, వాళ్ళ సాధికారతే లక్ష్యంగా, ఏదైతే విద్య ద్వారా వాళ్ళ బతుకులు మారుతాయి, వాళ్ళ తలరాతలు మారుతాయన్నట్టు నమ్మినటువంటి నాయకునిగా ఈరోజు విద్యా విధానంలో తెచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పుల ద్వారానే వాళ్ళ జీవితాలు రేపు బాగుపడతాయి. ఎంతో మంది విద్యార్థులకి, యువతకి భవిష్యత్తు ఇవ్వాలి. దేశ చరిత్రలో వాళ్ళందరూ కూడా రేపు గొప్ప వాళ్ళు కావాలని చెప్పి మరి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అమ్మ ఒడి అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, బైజూస్ ట్యాబ్స్ అయితేనేమి మీరందరూ గుర్తించాలి. మన జగనన్న మన పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే రేపు భవిష్యత్తులో వాళ్ళు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తారని చెప్పి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దాన్ని అడ్డుకొని కోర్టుకు పోయి ఆపడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసాం ఈ 4.5 సంవత్సరాల కాలంలోనే. ఇదే అమరావతిలో పేదవాళ్ళకి 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క చెల్లెమ్మలకని మన జగనన్న ఆలోచన చేస్తే దాన్ని నీరు గార్చాలని చెప్పి కోర్టుకు వెళ్లి అడ్డుపడినటువంటి అసలు చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలకు పాటుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు అడుగడుగున మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఎప్పుడు కూడా బాగుపడాలి, వాళ్ళు బాగుండాలనేది ఏ క్వశ్చన్ కూడా ఆయనకి లేదు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాలు రాజకీయ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మరి ఎందుకు పేదరికాన్ని పోగొట్టలేదు, ఎందుకు విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాలేదు? ఇవన్నీ కూడా ప్రజలు అడగాలి. వాళ్ళు మన ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి అధికారం కోసమే ఈరోజు మరి మన ముందుకు ఎత్తుగడలతో, పొత్తులతో వస్తున్నారు. కాబట్టి మనందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మొన్న తన కొడుకు లోకేష్ పాదయాత్ర చేసి ముగింపు సందర్భంగా కూడా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థమవుతుందో కాదు, నేనైతే వేదిక నుంచి వాళ్ళు ప్రశ్నిస్తున్నాను. లోకేష్ ఏమంటున్నాడు, ఒక్కరికైనా జగన్ ఉద్యోగాలు ఇచ్చాడని మాట్లాడుతున్నాడు. అసలు మీకు ఎక్కడ తలకాయింది మీకు లోకేష్? మీరు ఈ ప్రభుత్వంలో 4.5 సంవత్సరాల కాలంలోనే 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇది ఎక్కడైనా కూడా మీరు డిబేట్కి సిద్ధమని కూడా నేను సవాల్ విసురుతున్నాను ఈ తాడికొండ నియోజకవర్గం నుంచి. కాబట్టి వాళ్ళు చెప్పేవన్నీ కూడా మాయ మాటలే, మనల్ని మోసం చేయాలని చూస్తారు. దీనికి మనం అవకాశం ఇవ్వకుండా మరి ఈ ఎన్నికల్లో ఈ 2024లో జగనన్న ఏదైతే సామాజిక న్యాయం అని చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి అనేక పదవులు ఇచ్చి వాళ్ళని గుర్తించి గౌరవించి ఈ వేదికనే నిలబెత్తు సాక్ష్యం సామాజిక న్యాయం. కాబట్టి మీరందరూ కూడా ఈ తేడాన్ని గుర్తించి మనల్ని మోసం చేయడానికి, దగా చేయడానికి వస్తున్న ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి చెప్పాలి.
తాడికొండ నియోజకవర్గం నుంచి మన సుచరిత గారిని మంచి మెజార్టీతో గెలిపించి మన జగనన్న గిఫ్ట్ గా ఇస్తేనే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తేనే మన జగనన్న సీఎం అవుతారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీకి బుద్ధి చెప్పాలంటే మనందరం కూడా జగనన్న సైనికులుగా ఈ 2024లో పనిచేయాలి. వైనాట్ 175 దిశగా మన వర్గాలన్నీ కూడా పనిచేసి జగనన్నకి అండగా నిలబడాలని చెప్పి ఒక మహిళా సోదరిమణిగా మరి జగనన్న ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అని చెప్పి రోజు జగనన్న ప్రభుత్వంలో మహిళా సాధికారత కోసం పెద్ద పీట వేసి అక్క చెల్లెమ్మల జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని చూసినటువంటి ముఖ్యమంత్రి జగనన్న ప్రతి చెల్లి ప్రతి అక్క సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగా సుభిక్షంగా ఉంటుందని నమ్మినటువంటి ముఖ్యమంత్రి కాబట్టే వాళ్ళ పేర్ల మీదనే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మరి అమ్మఒడి అయితేనేమి, చేయూత అయితేనేమి, ఆసరా అయితేనేమి, 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఇల్లు అయితేనేమి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మహిళలకి మంచి గౌరవం ఉండాలి. రాష్ట్రంలో వాళ్ళ ద్వారానే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి చెందుతుందని గుర్తించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి అక్క చెల్లి కూడా జగనన్న మనకిస్తున్నటువంటి ప్రాధాన్యతను కూడా గుర్తుపెట్టుకొని, ఎందుకంటే గతంలో మనం మహిళల్ని అన్ని రకాలుగా కూడా అవమానపరిచి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని కూడా మనం మరీ ఎన్నికల్లో, ఎందుకంటే 2014-19 ఎన్నికల్లో మరి పసుపు కుంకుమ అని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకోవాలని చూస్తే మన అక్క చెల్లెలు బాగా బుద్ధి చెప్పి 23 స్థానాలకు పరిమితం చేశారు చంద్రబాబు నాయుడిని. కాబట్టి ఈ 2024 ఎన్నికల్లో ఏదైతే మన అక్క చెల్లెమ్మలకి గుర్తింపిచ్చి మరి ఆర్థిక స్వావలంబన కల్పించాడో అక్క చెల్లెలందరూ కూడా జగనన్నకి అండగా నిలబడాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నత వర్గాల్లో కూడా పేదవాళ్ళందరూ కూడా జగనన్న ప్రభుత్వం కోసం అండగా నిలబడాలి. వైనాట్ 170 దిశగా మనందరూ సైనికులుగా పనిచేయాలని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కోరుతూ మరి ముగిస్తున్నాను. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.